కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న దరిమిలా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, దేవాదాయ శాఖ మాచులు మేడం సురేఖ గారు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు సుమారు వేముల ఆలయ విస్తీర్ణానికి 76 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు కావింపజేసి అన్న సత్రానికి 35 కోట్లు కావింపజేసి వేనాడు దేవాలయ అభివృద్ధితో పాటు పట్టణ అభివృద్ధి కూడా చేయాలి. రెండు కళ్ళలాగా అటు పట్టణాభివృద్ధి దేవాలయ అభివృద్ధి అని చెప్పిన క్రమంలో 47 కోట్లతో రోడ్డు వెడల్పు కార్యకు సంబంధించి నిధులు మంజూరు చేయడంతో పాటు 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో 50 కోట్లను 25-26 బడ్జెట్లో ఒక 100 కోట్ల రూపాయలను కూడా పెట్టుకొని బడ్జెట్లో ముందుకు పోయే క్రమంలో ఇప్పటికే అన్న సత్రానికి 35 కోట్ల సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి మేడం శైలజారామయ్యర్ గారు, అదేవిధంగా కమిషనర్ గారు, అదేవిధంగా వీటి వైస్ చైర్మన్గా ప్రస్తుతం జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి వారు, స్థపతి, అదేవిధంగా ఆర్కిటెక్ట్ విభాగము, R&Bకి సంబంధించినటువంటి బృందము, ఆగమ శాస్త్రానికి సంబంధించినటువంటి నిపుణుల బృందము, వేరే దేవాలయానికి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా బ్రాహ్మణోత్తములు, ఇతర అనువంశిక వర్చకులకు సంబంధించిన వారి యొక్క అందరి సూచనలు తీసుకొని ముందుకు పోయే క్రమంలో క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పర్యటన జరిపి ఏ విధంగా ముందుకు పోతున్నామని చెప్పని నమూనాలు మ్యాప్ల ద్వారా కూడా చూసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇప్పటికే బహుశా నవంబర్ 21 తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు 8 మంది మంత్రులు వచ్చి ఫౌండేషన్ వేసిపోయిన సందర్భంలో అంతకంటే ముందు ఆ మధ్యలో కూడా వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో అనుబంధంగా అంటే శృంగేరి పీఠానికి ఈ వేముల రాజన్న ఆలయంలో ఏ మార్పులు చేసినా వారి అనుమతి తప్పనిసరి కాబట్టి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని, శ్రీ శ్రీ భారతీనంద తీర్థ స్వామి పెద్ద స్వామి గారు కూడా స్వయంగా నేను ఉన్నటువంటి అధికారులందరూ కూడా వెళ్ళి వేల దేవాలకు సంబంధించినటువంటి పూజారులందరూ కూడా వెళ్ళి 2 మార్లు వారికి చెప్పి వారి అనుమతి తీసుకొని ముందుకు పోయే క్రమంలో మూడోసారి ముఖ్యమంత్రి వచ్చే సమయంలో కూడా విజయవాడలో ఉంటే ప్రత్యేకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా కమిషనర్ కూడా వెళ్ళి మూడోసారి కూడా వారి అపాయింట్మెంట్ కూడా మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు తీసుకున్నారు. ఈ నెక్స్ట్ వారంలో వారు రమ్మని చెప్పిన క్రమంలో వెళ్ళి ఈ తుది నమూనాలను ఈరోజు క్షేత్రస్థాయిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు వీటిని చైర్మన్ హోదాలో ముఖ్యమంత్రి హోదాలో వారు చెప్పిన సూచనలు సలహాలు అమలు చేసే క్రమంలో మనకు పూర్తి స్థాయిలో చూడడం జరిగింది. ఈ టెండర్లు ప్రక్రియ పూర్తి కాబట్టి వచ్చే మాసం లేదంటే 15 రోజులు 40 రోజుల పనులు ప్రారంభమయ్యే క్రమంలో కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండాలని చెప్పిన భీమేశ్వర ఆలయంలో వచ్చే